హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనోరాజు 3113 అఫీషియల్. ఇవాళ మన వీడియో ఏంటి, ఎక్కడికి వచ్చాం, ఇదంతా ఏంటి అని అనుకుంటున్నారా? ఇవాళ అయితే మా బావ వాళ్ళ దగ్గర అయితే జల్దీకి తీసిండ్రు. జల్దీ తీసిందంటే ఏందో తెలుసా, నరసింహస్వామికి కళ్యాణం అన్నట్టు. మా దగ్గర అట్లా అంటారు, జల్దీ తీసిండ్రు అంటారు. ఈరోజు అయితే అది జరుగుతుంది కాబట్టి నేనైతే రావడం జరిగింది ఇక్కడికి. ఇంకా అలాగే పనిలో పనిగా మీకు కూడా చూపించేద్దామని చెప్పి వీడియో అయితే తీయడం జరిగింది. ఈమె మా వదిన, పెద్ద వదిన. ఇంకా వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి, ఎందుకంటే చాలా బాగుంటుంది. పూజ అయితే అసలు ఎంత బాగా జరుగుతుంది అంటే అంత బాగా జరిపిస్తారు. ఇంకా ఈయన మా అల్లుడు మల్లేష్, అల్లుడు అవుతారు నాకు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పూజ మాత్రం అదిరిపోతుంది కాబట్టి ఎక్కడ వీడియో అయితే స్కిప్ చేయకండి. ఇంకా తనేమో మా చిన్న కూతురు. ఇంకా నాకు చాలామంది ఉన్నారండో, మన్మరాన్లు కూడా ఉన్నారు. మీరు ఎవరు షాక్ అవ్వకండి, చూపిస్తా వాళ్ళ కూడా. ఇంక ఇక్కడ ఏం చేస్తుండ్రు అంటే బోనం తీస్తుండ్రు. ఇంకా మీరు చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా వీడియో ఎండింగ్లో మాత్రం అస్సలు స్కిప్ చేయకండి, ఫుల్ ఫన్నీగా ఉంటుంది. ఎండింగ్ మాత్రం చాలా బాగుంటుంది. కాబట్టి ఇంకా మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం, ఓకేనా? ఎక్కడా స్కిప్ చేయకండి, మళ్ళీ చెప్తున్నాను. లెట్ గెట్ స్టార్టెడ్. మీకు విషయం చెప్పాలండో, మర్చిపోయినా నేను. సౌండ్ అయితే చిన్నగా పెట్టుకొని చూడండి. ఒకవేళ మీ ఇంట్లో ఎవరికైనా సుఖం వస్తే మాత్రం నాకు మాత్రం సంబంధం లేదు కాబట్టి కొంచెం సౌండ్ చిన్నగా పెట్టుకొని చూడండి, ఓకేనా?
ఫ్రెండ్స్ ఇక ఇక్కడ వరకు అయితే సూర్యబోనం అయితే అయిపోయింది. సూర్యబోనం చేసిన తర్వాతనే పూజ అనేది స్టార్ట్ చేస్తారు కాబట్టి ఇంకా సూర్యబోనం చాలా మినిమం ఒక 4-5 అవర్స్ వీడియో ఫ్రెండ్స్. ఇది ఓన్లీ మీకోసం మాత్రమే నేను ఇంత కట్ చేసి కొంచెం ఫాస్ట్గా చేసిన. ఇంకా కట్ చేయాలంటే కొంచెం మనసు ఒప్పలేదు కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ మూమెంట్స్ అన్నిటినీ ఉంచేసి నార్మల్వన్నీ కట్ చేసేసాను అనమాట. ఇంకా వీడియో ఇంకా ఇప్పటి నుంచి పూజ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి పూజ మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇది టైం కొంచెం ఎక్కువ కాకపోతే నరసింహస్వామి కళ్యాణం కదా, మీరే కొంచెం ఓపిక చేసుకొని చూడాలి. ఇంకా ఈ స్టిక్తోనే ముగ్గేస్తారన్నట్టు, కింద ఉన్నాయి కదా ఆ ముగ్గంతా ఆ స్టిక్తోనే వేస్తారు. ఇంకా తనేమో మా కోడలు, ఇగో ఇదే నా మన్మరాలు చూడండి, నాకు మన్మరాలు కూడా ఉంది. హాయ్ చెప్పు అంటే హాయ్ చెప్తుంది చూడండి. మీరు కూడా హాయ్ అని కామెంట్ చేయండి. ఓకే. ఇక్కడ ఈ ఫ్యామిలీ అంతా ఎవరు అంటే మా అత్తమ్మ వాళ్ళ అక్క అన్నట్టు, తను అక్క వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ అన్నట్టు. ఇదేమో బావ, ఆమెనేమో అక్క అన్నట్టు. పూజ దగ్గర కూర్చొని పూజ చేసి మా ఇంట్లో కూడా లక్ష్మీ నరసింహస్వామి, మేము కూడా ఇట్లా 5 yearsకి ఒకసారి జల్దీకి తీస్తాము. మీ దగ్గర కూడా లక్ష్మీ నరసింహస్వామి ఉన్నాడా? ఉంటే మీరు ఇట్లా 5 yearsకి ఒకసారి జల్దీ తీస్తారా అనేది కింద నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మా జల్దీకి వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. మన నుంచి కాదు, ఎవరో బ్రాహ్మణులు పెద్ద పండితుడు రాజనాథ్లో ఉన్నాడు. ఏమున్నదంటే ఇటువంటి బామ చూసినట్లయితే మనకు ఏది మేకైతే అది ఇస్తాడంట. ఆయనకు బామ తగినట్లయితే మనకు గుళ్ళు గోపురాలు ఉండాలి. బామ ఉంటేనే నేను లగ్గమాడతానని చెప్పాడు. అయితే ముత్యాలు రానాలి, అయితే పౌరాలు రానాలి. ఇటువంటి బామనే అయితే
ममता काका ఇంకా ఇక్కడ ఏం చేస్తుండంటే ఈ అన్న పుస్తమెట్టలు అయితే మొక్కిపిస్తుండు అందరికీ. ఇంకా మనకు సత్యనారాయణ కథ చెప్పినప్పుడు కథ అయితే ఎలా చెప్తారో సేమ్ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం అప్పుడు కూడా మొత్తం ఆయన కథ, ఆయన అదే పెళ్ళి ఎట్లా జరిగింది, అమ్మాయిని ఎలా చూడాలి, అలాంటివన్నీ మొత్తం పెద్ద స్టోరీ ఉందన్నట్టు. ఆ స్టోరీ మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు కొట్టేవాళ్ళు. అయితే ఆ కథనే పాట రూపంలో చెప్తారు అన్నట్టు. అది మనం దగ్గరుండి వింటే చాలా క్లియర్గా అర్థమవుతుంది. కాకపోతే నేను ఏం చేశానంటే వీడియో అంతా కట్ చేసి అప్లోడ్ చేశాను కదా, చాలా లెంతీ అవుతుంది, 4-5 అవర్స్ ఉంది అని చెప్పి కట్ చేశాను కదా, అక్కడ మీకు మిస్ అయిపోతుంది అన్నట్టు. అది లైన్గా క్లియర్గా ఉండదు అన్నట్టు స్టోరీ మీకు. అయితే కాకపోతే ఆ స్టోరీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది నిజంగా. లక్ష్మీనరసింహస్వామి స్టోరీ కళ్యాణం అయితే నిజంగా చాలా బాగా జరిగింది. ఇంకా మీరు తాళి కట్టేస్తున్నారు, చూసేసేయండి మంచిగా. ఎందుకంటే లక్ష్మీనరసింహస్వామి మొత్తం పూలతో నిండి ఉన్నాడు కాబట్టి పువ్వులన్నీ జరిపేస్తున్నాడు. ఇంకా అక్కడ సైడ్ ఒక ఆంటీ అయితే సుగం అయితే ఊగుతుంది, మీరు చూడండి. ఇంకా ఇంకా చూసారుగా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా అద్భుతంగా కళ్యాణం అయితే జరిగిపోయింది. ఇంకా అందరం అక్షంతలు వేస్తున్నాము, అక్షంతలు వేసి మొక్కుతున్నాము అన్నట్టు. ఇంకా నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటి అని అంటే ఓడిబియ్యం నింపాలి అన్నట్టు. దేవుళ్ళకి ఓడిబియ్యం నింపాలి కాబట్టి ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను. దాని తర్వాత కూడా ఇంకా చాలా స్పెషల్ వీడియోస్ ఉన్నాయి, షార్ట్స్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. మళ్ళీ చెప్తున్నాను.
ఇక్కడ చూడు బాగా అందరూ తెచ్చుకున్నా చిన్న పెట్టినా ఎంతకు అదే దేవుడిగా దీపాలా ఏం పోయి కదా హాయ్ ఎవ్రీవన్, ఇక్కడ చూడు ఇక హాయ్ ఎవ్రీవన్, హాయ్. ఇంకా అక్కడ గుమ్మడికాయ కొట్టేయగానే ఇంకా దేవుళ్ళందరినీ దేవుని గదిలో పెట్టేస్తారు ఫ్రెండ్స్. మళ్ళీ మొత్తం అదంతా క్లియర్ చేసేస్తారు అన్నట్టు ప్లేస్ మొత్తం. దేవుని గురిగీలు, ఫోటోలు, దేవునికి విగ్రహాలు అలాంటివన్నీ మొత్తం మళ్ళీ ఎప్పటిలాగా దేవుని రూమ్లో పెట్టేస్తారు అన్నట్టు. ఇంకా అదే చూపిస్తున్నాం, ఇట్లా వెనక్కి తిరిగి వెళ్తారన్నట్టు. అది మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. మా దగ్గర కూడా 3 years బ్యాక్ అయితే జల్దీకి తీసినాం. కాకపోతే అప్పుడు మన యూట్యూబ్ ఛానల్ లేదు కాబట్టి మనం యూట్యూబ్లో అప్లోడ్ చేయలేమన్నట్టు. నెక్స్ట్ టైం చేసినప్పుడు అప్లోడ్ చేస్తాను. ఏమింది సరిత, నువ్వు ఇడిపి పోనాడు, నీకు ఇంత కూడా ప్రేమ లేదా? పక్క జరను ఎవరు ఇడిపించిండ్రో వాళ్ళకే, జర్ర ఇంకే నెక్స్ట్ ఇంకే ఉంచుకొని ఉండే మీ అక్క అవుతుందా? ఏమో వాళ్ళు తిడతారు, ఆయన తిడతారు తాటే.
ఇంకా అట్లా ఆట మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా వేస్తారు కదండి, పుట్టమట్టుతోనే చేస్తారు, ఈ బెడ్ లాగా మొత్తం చేస్తారు అన్నట్టు. అదంతా ఒక ప్లేట్ తీసుకొని మొత్తం గీకుతుర్రు చూడండి, అదంతా పుట్టమట్టు. ఇంకా అదంతా తీసి మొత్తం క్లీన్ చేసేస్తారు అన్నట్టు. ఇంకా అక్కడ ఏమీ ఉండదు అసలు, మనం పూజ చేసినట్టు ఆనవాళ్ళు కూడా ఉండవు. ఎందుకంటే మళ్ళీ మనం నడుస్తూ ఉంటే తొక్కునట్టు అవుతుంది కదా దేవుణ్ణి అదంతా అనేసి మొత్తం క్లీన్ చేస్తారు. మొత్తం క్లీన్ చేసి మొత్తం నీట్గా కడుగుతారు కూడా. మీరు చూడండి అసలు దేవుడి కాడిది పడేసే సామాన్ కూడా మొత్తం అందులోనే ఒక సంచిలో వేసేసి పొలంలో చల్లుకోవాలి అన్నట్టు. దాన్ని మొత్తం తీసుకొని పోయి ఇంకా దీన్ని అయితే మొత్తం క్లియర్ చేసేస్తుండ్రు, మీరు చూడండి. చూసారుగా ఫ్రెండ్స్ ఎంత నీట్గా అయితే క్లీన్ చేస్తున్నారో. ఇలా క్లీనింగ్ అయిపోయిన తర్వాత మొత్తం ఇంకా వాళ్ళు ఈవినింగ్ 5 తర్వాత గడప పూజ అనేది చేస్తారు. అదైతే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా పోతురాజు కూడా వేషం అయితే వేయలేదు, ఎందుకో నాకైతే తెలియదు. ఇంకా గడప పూజ కూడా ఉందాం అనుకున్నాను, కాకపోతే ఈయన రాలేడు, పిల్లలు రాలేరు, ఇంకా వాళ్ళందరూ ఇంటి దగ్గరే ఉన్నారు కదా. నేను ఇంకా బస్కి వెళ్ళాలి, ఇంకా లేట్ అయిపోద్ది అనేసి ఇంకా నేను బయలుదేరాను. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.